అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? సుజాత. ఏంటమ్మా, గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయల పెన్షన్ ని 4 సంవత్సరాలకు అందించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత 3 నెలల నుంచి కలిపి 7000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం కానీ, ఇక్కడ నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానీ, మీ చుట్టుపక్కల అందరికి కూడా ఇచ్చే ఉంటారు కదా, ఏ విధంగా అనిపించింది? నిన్న 6 వరకు ఇచ్చారు బాబు, బాగానే వచ్చినాయి, అందరికి సంతోషం. మళ్ళీ మళ్ళీ ఇదే పార్టీ మనకందరికి అండగా నిలబడాలి, వాళ్ళే నిలబడాలి. మాకు ఇల్లు లేదు, నా భర్తకి పింఛన్ రాయాలి, నాకు 2 నాకు ఉంటాకి ఇల్లు కావాలి, నాకు ఈ 2 వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. తండ్రి కొడుక్కి, మా బాబాయ్కి, నా తమ్ముడికి కోటి నమస్కారాలు. అంతే. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం? చేస్తారంటారా? చేస్తారు, గ్యారెంటీగా చేస్తాడు. మాట తప్పడో మడం తెప్పడో, గ్యారెంటీ. మాట ఇచ్చామంటే గ్యారెంటీ. మాకు నమ్మకం. ఎవరైనా ఎన్ని వచ్చినా అడ్డంకి తొలగిస్తాడు. నిలబడతాయి. మళ్ళీ మళ్ళీ రావాలి. నేనున్నా లేకపోయినా మా కోరికలు నెరవేర్చాలి. అది పేదవాళ్ళకి న్యాయం చేస్తాడు. ఆయన ఉండేవాడు కూడా న్యాయంగా బతకాలి, అందరికీ పంచాలి. కష్టాలు అనేది ఎవరికి ఉండకూడదు, అందరూ న్యాయంగా బతకాలి, ఒక లెవెల్గా తీసుకురావాలి. అది మేము అనుకునేది. దేశ చరిత్రలో ఎక్కడా జరగలేని విధంగా నిన్న పెనమక గ్రామంలో సాక్షాత్తు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక ఇంట్లో పెన్షన్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అసలు ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? అసలు పట్టలేనంత ఆనందం కలిగింది నాకైతే. దగ్గర లేకపోయాను, దగ్గరుంటే బాగుండేది అనిపించి చాలా సంతోషపడ్డాను నేను. చాలా మామూలుగా సంతోషపడ్డా. అదే బాగా జరుగుతున్నాయి. ఇంకా ఇంకా రబ్బుతులు రావాలి అని అనుకుని నెరవేరవాలి. మేము నమ్ముకున్న దేవతలు వాళ్ళు గెలిచారు, వాళ్ళకి చాలా కోటి నమస్కారాలు. గతంలో ఇదే పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తా ఉన్నారు. అసలు ఏమన్నా ఇబ్బందులు కలిగాయి అంటారా? ఏమి లేవు. రాత్రి 7 వరకు ఇచ్చారు. తీసుకున్నాడు సంతోషంగా ఆనందం పడ్డారు. వాళ్ళు ఎవరు కూడా ఒక మాట అనలా. ఫోన్లు చేసేలా వచ్చి ఇంటింటికి ఇచ్చి వెళ్ళారండి. ఎవరికి ఇబ్బంది కలిగించరా. లేట్ అయినా అందరికి ఇచ్చారు. అవి పని చేయలేదన్నారు, అయినా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. మా దొడ్లో కూడా చాలామంది ఆనందం పడ్డాము. చాలా సంతోషంగా ఉందయ్యా. అది ఇంకెంతకన్నా కావాల్సింది ఏముందయ్యా? రామరాజ్యం అన్నారు, అది నిజంగా నడుస్తుందంటారు రాష్ట్రంలో ఇప్పుడు? ఎందుకు నడవదంటారు? నడుచుద్ది. ఎంతమంది ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా మనం స్టాండర్డ్గా ఉంటాం. మనకి ఎన్ని దెబ్బలు వచ్చినా ఎదుర్కొంటాం. అది నాకు నమ్మకం. తల్లి సాక్షిగా చెబుతున్నా నేను. మా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ సాక్షిగా, విజయవాడ దుర్గమ్మ తల్లి సాక్షిగా, మా కులదేవతలు ఇళ్ళు. అది అంటే మాకరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మాకు ఆయన మా తండ్రిగా, నా బాబాయ్గా ఉండాలి. ఎన్నో సంవత్సరాలు ఉండాలి. మా ఆశలన్నీ నెరవేర్చాలి. ఆయన వయసు ఇంకా పెరగాలి. ఆయనకి ధైర్యం రావాలి. ఆయన నడపాలి. చాలా చాలా మనలాంటి వాళ్ళని చెయ్యండి ఇచ్చే సారు ఆయన. అది